Anjaya. I am Dr. Anjaya, Professor of History, Usmania University. From Hyderabad, IGNOR Regional Center. BHIC 133 బుక్లో నుంచి హిస్టరీ ఆఫ్ ఇండియా 1206 to 1707 ADRC హిస్టరీ బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 6 ఏంటంటే మొఘల్ పాలిటీ ఫ్రమ్ అక్బర్ టు ఔరంగజేబ్. యూనిట్ నెంబర్ 6 మొఘల్ పాలిటీ ఫ్రమ్ అక్బర్ టు ఔరంగజేబ్. అది ఈరోజు లైవ్ టెలికాస్ట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. యూనిట్ నెంబర్ 6 మొఘల్ పాలిటీ ఫ్రమ్ అక్బర్ టు ఔరంగజేబ్. ఇంతకుముందు యూనిట్ 5లో మనం ఎర్లీ మొఘల్స్ ఫ్రమ్ బాబర్ టు హుమాయూన్ మనం చదివినాం. ఇప్పుడు ఫ్రమ్ మొఘల్ పాలిటీ ఫ్రమ్ అక్బర్ టు ఔరంగజేబ్ ఈ రోజు లైవ్ టెలికాస్ట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. యాజ్ ఏ పార్ట్ 1గా. పార్ట్ 2 తర్వాత ఇదే పార్ట్ 2 మళ్ళీ ఫ్రైడే నాడు డిస్కస్ చేయబోతాం. సో కాబట్టి ఇది పార్ట్ 1, అక్బర్ టు ఔరంగజేబ్ మొఘల్ పాలిటీ యూనిట్ నెంబర్ 6 అనేది మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. ఐఎమ్ ప్రొఫెసర్ అంజయ్య ఫ్రమ్ ఇగ్నోర్ రీజనల్ సెంటర్ హైదరాబాద్. హిస్టరీ టాపిక్ను మనం ఈరోజు తీసుకుంటున్నాం. సో ఇది మనం మొఘల్ పాలిటీ ఫ్రమ్ అక్బర్ టు ఔరంగజేబ్. మొఘల్ పాలిటీ అనగానే హుమాయూన్ restored the Mughal Empire again, Mughal kingdom again in 1555 and 56. So in between he restored the Mughal kingdom, but he fallen from the stairs of his library, so that he died so in 1556. సో అందువల్ల హుమాయూన్ తర్వాత అక్బర్ రాజ్యాధికారానికి వచ్చాడు. ఆ హుమాయూన్ చనిపోయిన తర్వాత అక్బర్ చనిపోయే నాటికి అక్బర్ ఎక్కడున్నాడంటే ఈ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మరి బైరం ఖాన్ ఆధ్వర్యంలో ఉన్నాడు. కాబట్టి బైరం ఖాన్ సాయంతో అక్బర్ మరి రెండవ పానిపట్టు యుద్ధంలో మరి హేముని అప్పటికే ఎప్పుడైతే ఇతను చనిపోయినాడో, ఎవరు హుమాయూన్ చనిపోయినాడో, ఈ ఆఫ్ఘన్స్ ఎక్కడ బీహార్, బెంగాల్, జాన్పూర్లో ఉన్నటువంటి ఆఫ్ఘన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హేము ఆధ్వర్యంలో ఢిల్లీని కూడా ఆక్రమించుకున్నారు, ఆగ్రాని కూడా ఆక్రమించుకున్నారు. కాబట్టి ఇప్పుడు అక్బర్ ఏంటంటే మొఘల్ రాజ్యాన్ని మళ్ళీ అతని ఆధీనంలో తీసుకోవాలంటే బైరం ఖాన్ అతని యొక్క రిఫ్యూజీగా, అంటే అతని యొక్క సంరక్షణలో ఉన్న అక్బర్ అప్పటికి 13 years బాలుడు. కాబట్టి అతని యొక్క ఆధ్వర్యంలో నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మరి ఏది మైనర్ రూలర్గా పరిపాలిస్తున్నాడు. కాబట్టి మైనర్ రూలర్గా ఉన్నటువంటి వానికి రక్షణగా బైరం ఖాన్ను అపాయింట్ చేశాడు ఎవరు, హుమాయూన్. సో కాబట్టి హుమాయూన్ ఎప్పుడైతే చనిపోయాడో ఇమీడియట్గా ఆఫ్ఘన్స్ హిందూ ఆర్మీ జనరల్ హేము ఆధ్వర్యంలో ఆగ్రా, ఢిల్లీని ఆక్రమించుకున్నారు. ఆఫ్ఘన్ పరిపాలనను మళ్ళీ రెస్టోర్ చేసినారు. కాబట్టి ఈ ఆఫ్ఘన్స్ని ఎదుర్కొని మరి బైరం ఖాన్ సంరక్షణలో ఉన్న అక్బర్ మళ్ళీ ఇండియాను మొఘల్ ఆధ్వర్యంలోకి మరి రప్పించుకున్నాడు. ఏ విధంగా అంటే 1556లో మరి రెండవ పానిపట్టు యుద్ధం, ఎవరు బైరం ఖాన్ మరి రూలర్ అక్బర్, వీళ్ళిద్దరు
మరి గ్యాదర్ చేసిన నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ వాయువ్య ప్రాంతంలో ఉన్నారన్న వాళ్ళిద్దరు కూడా సైన్యాన్ని గ్యాదర్ చేసుకొని మరి యుద్ధం జరుగుతుంది. ఎక్కడ రెండవ పానిపట్టు యుద్ధం. ఢిల్లీని ఆక్రమించుకున్న తర్వాత పానిపట్టుకు వచ్చేసారు ఎవరు? హేము. కాబట్టి పానిపట్టు దగ్గర మళ్ళీ అక్బర్ మధ్యలో మరి హేము మధ్యలో యుద్ధం జరిగింది. హేము అనేవాడు ఎవరంటే ఆర్మీ జనరల్, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఆఫ్ ది ఆఫ్ఘన్స్. కాబట్టి అక్కడ యుద్ధం జరిగింది, రెండవ పానిపట్టు యుద్ధం. ఆ యుద్ధంలో అదృష్టవశాత్తు అక్బర్ గెలిచాడు. ఎట్లా అంటే హేము మరి అక్బర్ యుద్ధం చేస్తున్న పానిపట్టు దగ్గర హేము కంట్లోకి, హేము ఆఫ్ఘన్స్ ఆర్మీ చీఫ్ హేము కంట్లోకి అక్బర్ వైపు నుంచి ఒక బాణం వచ్చి, ఆ మిలిటరీని అక్బర్ సైన్యం నుంచి ఒక బాణం వచ్చి హేము కంట్లో కూర్చుకోవడం జరిగింది. హేము కంట్లో ఎప్పుడైతే కూర్చుకున్నదో హేము యొక్క నడిపే హేము గుర్రం, అతన్ని చీఫ్ ఆఫ్ ది ఆర్మీ హేము, ఆఫ్ఘన్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ హేము యొక్క గుర్రం ఏం చేసిందంటే మాస్టర్ చనిపోయిందా అని చెప్పి అన్కాన్షియస్ లో గుర్రం మీద పడే వరకు అతన్ని ఎత్తుకొని దూరంగా పారిపోయింది. ఇది గుర్రం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లుగా పారిపోయింది. సో ఆ దాన్ని చూసి హేము సైన్యము, ఆఫ్ఘన్ సైన్యము కూడా మరి మాస్టర్ పారిపోతున్నాడని సైన్యం కూడా పారిపోవడం జరిగింది. ఆ విధంగా అక్బర్ రెండవ పానిపట్టు యుద్ధంలో 1556లో గెలుపొందడం జరిగింది. అదృష్టవశాత్తు మాత్రం గెలుపొందాడు. ఆ విధంగా పరిగెత్తేటువంటి ఆఫ్ఘన్ సైన్యాన్ని హేమును మరి చెండాడాడు. మరి ఆ విధంగా పరిగెత్తే సైన్యాన్ని ఎంతో మందిని చంపాడు. ఏది అక్బర్ సైన్యము బైరం ఖాన్ ఆధ్వర్యంలో. ఆ విధంగా మళ్ళీ ఢిల్లీని, ఆగ్రాను, మరి కనోజ్ని, ఈ గంగా యమున అంతర్వేది ఆఫ్ఘన్ల నుంచి లాక్కున్నాడు ఎవరు? అక్బర్. ఆ విధంగా ఆఫ్ఘన్ల నుంచి మళ్ళీ రెండవ పానిపట్టు యుద్ధంలో మొఘల్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇది మరి బైరం ఖాన్ సంరక్షణలో జరిగినటువంటి ఒక యుద్ధంలో గెలుపొందినటువంటి మరి ఈ యొక్క అక్బర్ యొక్క విజయం అని చెప్పవచ్చు. ఈ అక్బర్ మరి బైరం ఖాన్ సంరక్షణలో 4 స్టేజీలుగా మనం డిస్కస్ చేయవచ్చు, 4 అంతస్తులుగా. ఎప్పుడంటే మొట్టమొదటిసారి 13 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి మొదటిసారి బైరం ఖాన్ మరి ఏ విధంగా అంటే ఇతను బాలుడు కాబట్టి డిఫాక్టో రూలర్గా మొత్తం పరిపాలన అంతా తన ఆధీనంలో తీసుకొచ్చుకొని మొత్తం తన అనుయాయులు ఒక గ్రూప్గా మెయింటైన్ చేశాడు ఎవరు? బైరం ఖాన్. ఆ విధంగా పరిపాలన అంతా కూడా అక్బర్ మైనర్ అయినందువల్ల పరిపాలనా అధికారం అంతా కూడా తన చేతిలోకి తీసుకున్నాడు. సో దాని తర్వాత ఇది ఫస్ట్ స్టేజ్ పరిపాలన అధికారం. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మరి మొత్తం పరిపాలన అతని ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. దాని తర్వాత మరి బైరం ఖాన్ మరి అక్బర్ రెండవ పానిపట్టు యుద్ధం 1756లో రెండవ పానిపట్టు యుద్ధంలో కూడా అక్బర్కు వెన్నుదన్నుగా నిలిచి అక్కడ కూడా గెలుపొందాడు. కాబట్టి ఈ విధంగా ఈ మొఘల్ నోబిలిటీ అంతా కూడా ఆఫ్ఘన్స్ వ్యతిరేకంగా మొఘల్ నోబిలిటీ అందరూ కూడా గ్యాదర్ చేయగలిగాడు ఎవరు? ఈ యొక్క బైరం ఖాన్ అనుకోండి, అక్బర్ ఒక పరిపాలన మొదలయ్యింది. ఆ విధంగా ఇది రెండవ స్టేజ్ అని. ఆ తర్వాత ఏం చేశాడంటే ఈ యొక్క ఆఫ్ఘన్స్ ఎప్పుడైతే ఎదుర్కొని ఆఫ్ఘన్స్ను ఇది గంగా యమున అంతర్వేది నుంచి పారదోలిండో ఎవరు? బైరం ఖాన్ అనుకోండి, అక్బర్ అనుకో, ఈ మళ్ళా ఢిల్లీని ఆగ్రాను గంగా యమున అంతర్వేదిని ఔద్ను మరి ఈ అన్నిటిని పట్టుకున్నాడు. అప్పుడు అంతర్వేది ప్రాంతాన్ని పట్టుకున్నాడు. అప్పుడు బైరం ఖాన్ మూడవ స్టేజ్ స్టార్ట్ అయింది. ఏంటంటే తన అనుయాయులను ఎక్కువ మందిని మరి పెద్ద పెద్ద స్టేజీల్లో నింపటం. మరి మొఘల్ నోబిలిటీకి ఇష్టం కాలేదు. మొఘల్ నోబిలిటీకి అది మూడవ స్టేజ్ ఆఫ్ బైరం ఖాన్ పవర్. మూడవ స్టేజ్లో ఏం చేసినాడు అంటే తనకు అనుకూలమైన వాళ్ళను ఉన్నత పదవుల్లో పెట్టాడు. అప్పటికి ఆఫ్ఘన్ పవర్ పోయింది కాబట్టి మొఘల్ నోబిలిటీలో మరి అతనికి అనుకూలమైన వర్గాన్ని, అతని ఏ వర్గానికి చెందినాడో అతని వర్గానికి అతని యొక్క అనుయాయులకు ఉన్నత పదవులు ఇచ్చుకుంటూ పోయాడు. ఆ విధంగా
మొఘల్ నోబిలిటీ అంతా కూడా ఇది ఈ ఈ ఈ యొక్క బైరం ఖాన్ యాక్షన్కు వ్యతిరేకంగా మరి తయారైంది. ఆలోపున ఏమైందంటే ఈ మొఘల్ రాణులు ఎవరైతే ఉన్నారో కాబూల్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు కూడా ఆగ్రాకు రావడం జరిగింది. ఆ విధంగా మరి మొఘల్ రాణుల తోడ్పాటు మరి ఈ యొక్క మొఘల్ నోబిలిటీ వ్యతిరేకం చేశారు. దాంతో మరి మొఘల్ నోబిలిటీ వాళ్ళు అక్బర్ కూడా ఇతను బైరం ఖాన్ ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యం వచ్చినట్టుగా మరి ప్రవర్తిస్తున్నాడని అతనికి అక్బర్ను కూడా అతనికి వ్యతిరేకంగా టర్న్ చేశారు. మొఘల్ నోబిలిటీ వాళ్ళు టర్న్ చేశారు. ఆ విధంగా మొఘల్ నోబిలిటీ ఒకటి, మరి అతని అనుయాయులు ఒకటి, 2 గ్రూపులుగా ఏర్పడ్డాయి. అట్ లాస్ట్ రూలర్ కూడా మరి ఈ బైరం ఖాన్ వ్యతిరేకంగా తయారయ్యారు. అది ఆ విధంగా వ్యతిరేకంగా తయారై మరి డిస్మిస్ చేశాడు బైరం ఖాన్. ఆ విధంగా డిస్మిస్ చేసిన బైరం ఖాన్ మరి ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ పర్షియాకు వారిపోమని చెప్పాడు. ఆ పర్షియాకు పోయే దారిలోనే మరి ఇతనికి ఈ బైరం ఖాన్ వ్యతిరేకులు అతను చంపడం జరిగింది. ఈ విధంగా బైరం ఖాన్ 1556 నుంచి 1560 దాకా బైరం ఖాన్ 4 అంతస్తులలో 3 స్టేజీల్లో పవర్ ఎంజాయ్ చేశాడు. 4వ స్టేజీల్లో అతనికి వ్యతిరేకులు ఎక్కువయ్యారు. రాజు కూడా మరి రాణులు కూడా అతనికి వ్యతిరేకంగా తయారయ్యారు. దాంతో అతను డిస్మిస్ చేయబడి అతను మరి ఈ మొఘల్ సంరక్షకుడుగా మరి పర్షియాకు బొమ్మన్నాడు. ఎందుకంటే చంపలేక మరి డిస్మిస్ చేస్తే అతను వెళ్ళిపోవడం జరిగింది. ఆ వెళ్ళిపోయే దారిలో ఇతని వ్యతిరేకులు అతన్ని పట్టుకొని మార్గమధ్యంలో ఇతను చంపేయటం జరిగింది. ఇది బైరం ఖాన్. సో ఈ విధంగా బైరం ఖాన్ వైదొలిగిన తర్వాత పరిపాలన అంతా తన చేతిలోకి తీసుకున్నాడు. 1560లో ఎవరు? అక్బర్. మరి ఆ 1560లో పరిపాలన అంతా తన చేతిలోకి తీసుకున్న తర్వాత మొదటిసారి ఇతను ఆఫ్ఘన్లను చేసే ప్రయత్నం చేశాడు. ఆ విధంగా మరి ఈ నార్థన్ ఇండియా మరి సెంట్రల్ ఇండియాలో మొట్టమొదటిసారి ఆఫ్ఘన్ చేశాడు. ఆఫ్ఘన్లు ఎవరంటే ఈ యొక్క జాన్పూర్, మరి ఈ యొక్క బీహార్, బెంగాల్లో ఉన్నటువంటి ఆఫ్ఘన్లు అణచివేయడం. సో ఒకటి. మరి ఇంకా నార్థన్ ఇండియా, సెంట్రల్ ఇండియాలో కూడా మరి అణచివేయడం జరిగింది. ఆ ప్రాంతాలను ఆక్రమించడం. ఈ విధంగా మొట్టమొదటిసారి ఈ యొక్క ఆఫ్ఘన్లు వ్యతిరేకులు కాబట్టి మొఘల్ నోబిలిటీకి ఆఫ్ఘన్లో ఉన్నటువంటి జాన్పూర్ మీద దండయాత్ర చేశాడు. జాన్పూర్ మరి బీహార్ లో ఉన్నటువంటి ఆఫ్ఘన్ల మీద దండయాత్ర చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. రెండు ప్రాంతాలు అతని ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ 2 ప్రాంతాల తర్వాత ఏం చేశాడంటే నార్థన్ ఇండియా, సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి యొక్క తిరుగుబాట్లు ఈ అక్బర్ నార్థన్ ఇండియాలో ఉన్నటువంటి యొక్క గ్వాలియర్ మీద దండయాత్ర చేసి గ్వాలియర్ రాజ్యాన్ని తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. గ్వాలియర్ తర్వాత మరి ఈ ఉన్నటువంటి ప్రాంతం గ్వాలియర్ మరి ప్రాంతాన్ని తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. గ్వాలియర్, జాన్పూర్ తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. సో ఆ విధంగా మరి జాన్పూర్, గ్వాలియర్ నార్థన్ ఇండియాలో తీసుకొచ్చుకున్నాడు. ఇంకా నార్థన్ ఇండియాలో ఇంకా బలమైన వాళ్ళు ఎవరంటే రాజపుత్రులు ఎవరు? రాజపుత్రులకు మరి ఈ అక్బర్ ఒక కొత్త పాలసీని ఫార్ములేట్ చేశాడు. ఎందుకంటే ఈ యొక్క ముస్లిం రాజ్య స్థాపన జరగాలంటే రాజపుత్రులు చాలా బలంగా ఉన్నారు రాజపుతాన ఏరియాలో. కాబట్టి రాజపుత్రుల యొక్క సహాయం లేకుండా రాజపుతాన ఏరియాను ఆక్రమించలేడు. కాబట్టి రాజపుత్రులకు మరి మొఘల్స్ మధ్యలో ఇతను ఒక డివైస్ ఏంటంటే రాజపుత్రులను లొంగిపోమన్నాడు. ఆ విధంగా మొట్టమొదటిసారి ఈ యొక్క రాజపుత్ర రాజ్యం అయినటువంటి యొక్క బిరామహల్ మీద అంబర్ మీదకి యుద్ధానికి పోయినాడు. అంబర్ రాజు బరామహల్ అనే అతను అంబర్ రాజు మరి కొద్ది రెసిస్టెన్స్ తోటి లొంగిపోయినాడు.
ఎవరికి? అక్బర్. అది లొంగిపోవడం కాకుండా సబ్సిక్వెంట్ ఏం చేసినాడంటే అతని యొక్క డాటర్ను కూడా మరి ఇతనికి అక్బర్కి ఇచ్చాడు. సో ఆ విధంగా రాజపుత్రులు అలయన్స్ గా అంటే సంధి చేసుకొని వాళ్ళ యొక్క గద్దెలను వాళ్ళకు చెప్పాడు. ఆ విధంగా రాజపుత్ర రాజ్యాలు అన్నిటినీ కూడా అక్బర్ మరి ఈ సంధుల ద్వారా వాళ్ళను ఓడించి వాళ్ళ ఆ రాజ్యాలను వాళ్ళకి ఇచ్చివేసి మరి వాళ్ళు సవరిటీ ఒప్పుకునేటట్టుగా చేశాడు. రాజపుత్ర రాజ్యాలైనటువంటి రాజ్యాలను రణతంబోర్, చిత్తూర్, రణతంబోర్, మేవార్ తప్ప మిగతా రాజులందరూ కూడా అతనికి మరి అతని స్నేహంగా మారారు. ఆ స్నేహంగా మారినటువంటి రాజపుత్రులు మొఘల్ అలయన్స్ తోటి ఏం చేశాడంటే అతను వాళ్ళు సామంత రాజులుగా ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళందరి యొక్క రాజ్యాలు వాళ్ళని తిరిగి ఇచ్చేశాడు. వాళ్ళు ఆ ప్రాంతంలో స్వతంత్రంగా పరిపాలించవచ్చు. కానీ మరి ఈ మొఘల్ సార్వభౌమత్వానికి లొంగి ఉండాలి. మరి మొఘల్ సార్వభౌమత్వానికి లొంగి ఉంటే కాకుండా మొఘళ్లకు అవసరమైనప్పుడు కావలసినటువంటి యొక్క సైన్యాన్ని కూడా పంపాలి. మరి యాన్యువల్ ట్రిబ్యూట్ కూడా పంపాలి. ఇలాంటి ఒప్పందంతో రాజపుత్రులను మరి వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ రాజ్యంలో మరి తిరిగి రెస్టోర్ చేశారు. ఎక్సెప్ట్ మేవారు ప్రాంతం లొంగలేదు, కానీ మిగతా అన్ని ప్రాంతాలు ఇతనికి మరి సహకరించినాయి. ఆ విధంగా సావరిన్ అధికారాన్ని, మొఘల్ అధికారాన్ని ఒప్పుకున్నారు. వాళ్ళ ప్రాంతాలు అటానమస్ గా పరిపాలించుకునే హక్కు రాజపుత్రులకు ఇచ్చాడు. ఎవరు? అక్బర్. సో ఆ విధంగా అక్బర్ రాజపుత్రులకు మైత్రి సంబంధాలు, ఇంకా అంతకంటే ముందు ఏం చేశారంటే జిజియా పన్నును కూడా మరి అబాలిష్ చేశాడు. జిజియా పన్ను అంటే ఈ యొక్క ముస్లింలు కాని వాళ్ళ మీద జిజియా పన్ను అనేది వసూలు చేసేవాళ్ళు. ఆ జిజియా పన్నును కూడా మరి రద్దు చేశాడు. అదే కాకుండా పిలిగ్రిమ్ ట్యాక్స్, మన యాత్రాస్థలాలు, హిందూ యాత్రాస్థలాల మీద పిలిగ్రిమ్ ట్యాక్స్ అనేది ఉండేది. ఆ యొక్క పిలిగ్రిమ్ ట్యాక్స్ ను కూడా మరి అబాలిష్ చేశాడు. ఈ విధంగా అక్బర్ రాజపుత్ర రిలేషన్, అక్బర్ రాజపుత్రులతో మరి సంధి చేసుకున్నాడు. సంధులతోటి మరి వాళ్ళకి తోడ్పాటు కూడా పొందాడు. ఇంకోటి జిజియా పన్నుని తీసేశాడు, పిలిగ్రిమ్ ట్యాక్స్ తీసేశాడు. కాబట్టి హిందువుల రాజపుత్ర రాజ్యాలను తిరిగి వాళ్ళకి ఇవ్వడమే కాకుండా మరి జాగీర్దులు, జమీందారులు ఇలా మరి అటానమస్ గా వాళ్ళు పరిపాలించే హక్కు ఇచ్చాడు. అంతేకాకుండా పెద్ద పెద్ద పదవులలో కూడా మరి బక్సీ, ఆర్మీ జనరల్స్ గా, సుబేదారుగా అంటే ప్రావిన్స్ అధికారులుగా రాజపుత్రులు నియమించడం జరిగింది. ఆ విధంగా రాజపుత్రులకు స్వతంత్రంగా పాలించే హక్కు కాకుండా మరి సార్వభౌమత్వాన్ని ఎప్పుడైతే అంగీకరించారో, ట్రిబ్యూట్ అంటే ఈ పన్ను చెల్లించే హక్కుతోటి రాజ్యాధికారాన్ని గౌరవించే హక్కు తోటి రాజపుత్రులను వాళ్ళ ప్రాంతాలను వాళ్ళు వేలుకునేటట్టుగా మరి వాళ్ళను ఉన్నత పదవుల్లో అపాయింట్ చేయడం జరిగింది. ఆ విధంగా రాజపుత్రుల తోడ్పాటుతోటి అక్బర్ రాజపుత్రుల యొక్క తోడ్పాటు మరి అక్బర్కు లభించడంతో రాజపుత్ర రాజ్యాలను మరి వాళ్ళను పాలించుకునేటట్టుగా చేయడం జరిగింది. సో ఇది మరి రాజపుతాన ఏరియాను మరి అతను పట్టుకున్న తర్వాత, రాజపుత్రుల యొక్క మిత్రత్వం వచ్చిన తర్వాత అతను రెండవది ఏంటంటే మాల్వా మీద దండయాత్ర చేశాడు. మాల్వా ఏరియాను కూడా అతను ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. ఆ తర్వాత గుజరాత్ మీద దండయాత్ర చేశాడు. గుజరాత్ మరి ఒక ఫెర్టైల్ సాయిల్ ఉండేటువంటిది గుజరాత్, సారవంతమైన భూమి. అదే కాకుండా మరి అక్కడ సీ పోర్ట్లు ఉన్నాయి, గోవా, డయ్యూ, డామన్. సో సీ పోర్ట్లు ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని ముస్లిం గవర్నర్ బహదూర్ షా
దండయాత్ర చేసి గుజరాత్ కూడా పట్టుకున్నాడు. ఆ విధంగా గుజరాత్ను తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు, మాల్వాను తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. సో ఆ విధంగా మరి గుజరాత్ ఏరియాను రాజపుత్రులతోటి సంధి చేసుకోవడంతో ఈ ప్రాంతాలను అతను అతని ఆధ్వర్యంలో తీసుకురాగలిగాడు. ఆ విధంగా మాల్వాను గుజరాత్ను తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. ఈ లోపున ఏమైందంటే జాన్పూర్లో బీహార్ బెంగాల్లో ఆఫ్ఘన్స్ మళ్ళీ తిరుగుబాటు చేస్తే మళ్ళీ ఈ యొక్క బీహార్ బెంగాల్ మీద మళ్ళీ ఆఫ్ఘన్స్ మీద మళ్ళీ సో మళ్ళీ ఈ సైన్యాలు పంపి అక్బర్ మరి ఆ యొక్క బీహార్ మీద జాన్పూర్ మీద సో మరి సైన్యాలు పంపి ఆ జాన్పూర్ బెంగాల్ను తన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు. అది మరి బీహార్ బెంగాల్ జాన్పూర్. ఆ తర్వాత గోండ్వానా ప్రాంతాన్ని కూడా మరి తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. కానీ అది అక్కడ గోండ్వాన్ పరిపాలించే రాజు తన సంధిని ఒప్పుకోవడంతో ఆ ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చేసాడు. అదేవిధంగా ఒరిస్సా ప్రాంతాన్ని కూడా తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. ఈ విధంగా మరి ఈ అక్బర్ నార్త్ ఇండియాలో ఉన్న సెంట్రల్ ఇండియాలో, ఆ తర్వాత మరి వెస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి యొక్క గుజరాత్, మాల్వాన్, మరి ఈస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి యొక్క బీహార్ బెంగాల్ అండ్ గోండ్వానా, ఒరిస్సా ప్రాంతాలను కూడా తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. అదే కాకుండా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వాల్మీయ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క ప్రాంతము ఎప్పుడు విదేశ దండయాత్రలకు వస్తుంది కాబట్టి అందుకోసమే అక్బర్ను మొట్టమొదట హుమాయూన్ అక్కడ అపాయింట్ చేశాడు, కాబూల్, కాందహార్. సో ఆ విధంగా అక్కడ థ్రెట్ ఉంటుందని చెప్పి మరి మొఘల్ యొక్క ఈ అక్బర్ ఆ ప్రాంతాలు ఏది ఈ లాహోర్, కాబూల్ అండ్ కాందహార్ ఏరియాలో అతని ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. ఆ విధంగా ఆ ఏరియాను కూడా అతని ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. ఆ విధంగా లాహోర్, కాబూల్, సో కాందహార్ ఏరియాను కూడా తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. ఈ విధంగా మొత్తం ఉత్తర భారతదేశంలో మొత్తం ఏరియాలంతా కూడా తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. ఆ తర్వాత మరి జమ్మూ కాశ్మీర్ మీద కూడా దండయాత్ర చేశారు. జమ్మూ కాశ్మీర్ మీద దండయాత్ర చేసి జమ్మూ కాశ్మీర్ రాజులు లొంగిపోయినారు. దాంతో వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళతో సంధి చేసుకున్నాడు. ఈ విధంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని కూడా అతను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత 1581లో మళ్ళీ తిరుగుబాటు జరిగితే ఆ తిరుగుబాట్లన్నింటినీ కూడా రాజపుత్రుల సాయంతో, రాజపుత్రులు ఒక్క మేవార్ రాజు, చిత్తూరు పరిపాలించేటువంటి చిత్తూరు ఫోర్టు మేవార్ రాజు రాణా సంగ్రామ్ మేవార్ రాజు తప్ప మిగతా రాజపుత్రులు అందరూ కూడా ఇతనికి అక్బర్కు సహాయంగా నిలిచారు. మరి అక్బర్ పరిపాలనలో ఎన్నో ఉన్నత పదవులు మన్సబ్దార్ పొజిషన్లో మరి ఈ పొజిషన్లో అక్బర్కు సహాయంగా నిలిచారు. మన్సబ్దార్ అంటే మిలిటరీగా సుబేదార్ అండ్ సివిల్ సుబేదార్ అన్నట్టు. మన్సబ్దార్ పొజిషన్లో 5,000 సైన్యాన్ని 7,000 సైన్యాన్ని పెద్ద హోదాలు ఇవ్వటే కాకుండా వాళ్ళు స్వతంత్రంగా పాలించే హక్కు, మరి అంతేకాకుండా యాన్యువల్ సార్వభౌమత్వాన్ని అంగీకరించి ఆ అక్బర్కు అవసరమైనటువంటి టైంలో సైన్యాన్ని పంపి ప్రతి సంవత్సరం పన్ను చెల్లించే అటువంటి ఒప్పందం మీద సంధి చేసుకొని వాళ్ళ ఉన్నత పదవులు ఇవ్వటం కాకుండా వాళ్ళు ఒక యాలీస్గా అంటే మిత్రత్వము తోటి అక్బర్ మొత్తం మరి ఉత్తర భారతదేశాన్ని అంతా జయించగలిగింది. అయినా కూడా 1581లో మళ్ళీ తిరుగుబాట్లు మొదలైనవి. తిరుగుబాట్లు ఎక్కడ మొదలైనవి అంటే మాల్వాలో మొదలైనవి, గుజరాత్లో మొదలైనవి. మళ్ళీ ఆ తిరుగుబాట్లన్నీ కూడా మళ్ళీ సైన్యాన్ని వీళ్ళ రాజపుతాన ఏరియాలో ఒక్క మేవార్ రాజు తప్ప మిగతా రాజులందరూ కూడా అక్బర్కు వాళ్ళ డాటర్స్ని ఇచ్చారు. ఆ విధంగా అక్బరు మరి
ఈ రాజపుత్ర రాజుల యొక్క డాటర్స్ చేసుకోవడమే కాకుండా మరి అక్బర్ అతని యొక్క కొడుకులకు కూడా సలీం, దానియాల్ వాళ్ళకు కూడా రాజపుత్ర కుమార్తెలను కూడా మరి పెళ్లి చేసినాడు. ఆ విధంగా రాజపుత్రులై మరి అక్బర్ కాలంలో రాజపుత్రులు మొఘళ్ళ యొక్క సఖ్యత బాగా నెలకొని ఉండటంతో అక్బర్ నార్త్ ఇండియాను మొత్తాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకొచ్చుకునేటువంటి ఒక అవకాశం ఏర్పడింది. ఆ విధంగా గుజరాత్ను తిరుగుబాటు చేస్తే 1581లో మళ్ళీ తిరుగుబాట్లు మొదలైనవి. 1520 తిరుగుబాటు, మాల్వాలు తిరుగుబాటు అణిచివేశాడు సైన్యాన్ని పంపి. మరి గుజరాత్ కూడా మన తన ఆధీనంలో తీసుకొచ్చిన గుజరాత్ కమర్షియల్ ప్లేస్ కాబట్టి మాల్వాలు గుజరాత్ను తన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు. అదేవిధంగా జాన్పూర్లో మళ్ళీ తిరుగుబాటు, ఆఫ్ఘన్స్ తిరుగుబాటు చేశారు. బీహార్, బెంగాల్ అవి కూడా అణిచేశాడు. అవి కూడా తన ఆధీనంలో తీసుకొచ్చాడు. అదేవిధంగా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మళ్ళా తిరుగుబాట్లు మొదలైనవి. అవి అన్నిటిని కూడా అణిచివేసి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి యొక్క ఈ లాహోర్, ముల్తాన్, మరి సింధును కూడా ఆక్రమించాడు. ఆ విధంగా సింధును, లాహోర్, ముల్తాన్, కాబూల్, కాందహార్ మరి ఈ ఏరియాలో ఉన్నటువంటి తిరుగుబాట్లు కూడా అనిచి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా తన ఆధీనంలోకి తీసుకొచ్చున్నాడు. ఇది అక్బర్ చేసినటువంటి యొక్క మరి అక్బర్ 1565 నుంచి 1605 దాకా పరిపాలించి మొత్తం మరి ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని కూడా తన ఆధీనంలో తెచ్చుకున్న తర్వాత దక్షిణ భారతదేశం వైపు ఇతను చూపు మళ్ళింది. ఆ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి యొక్క మరి అహ్మద్ నగర్, ఖాందేశ్, మరి దక్షిణ భారతదేశంలో ఆ టైంలో అహ్మద్ నగర్ ఇది బహుమని సామ్రాజ్యం ముక్కలవై ఖాందేశ్, బెరార్, మరి అహ్మద్ నగర్, మరి బీజాపూర్, మరి గోల్కొండ ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు స్వతంత్రంగా ఉన్న ప్రాంతాలు. ఈ ప్రాంతాలకు మిషన్స్ పంపాడు. ఇది ఆ ప్రాంతాలన్నీ కూడా అక్బర్ యొక్క సార్వభౌమతను ఒప్పుకోమని మిషన్స్ పంపాడు అన్ని రాజ్యాలకు. ఏది ఖాందేశ్ పంపాడు, బర్హాన్పూర్ పంపాడు. బర్హాన్పూర్ అంటే ఖాందేశ్. సో ఆ విధంగా మరి బెరార్కు పంపాడు. సో అదే అహ్మద్ నగర్ పంపారు. మరి అదే విధంగా బీజాపూర్కు పంపాడు. మరి అదే విధంగా మరి గోల్కొండ కూడా పంపాడు. కానీ ఎవ్వరు కూడా ఇతని యొక్క అభిప్రాయాన్ని, ఇతని సార్వభౌమతను ఒప్పుకోవడానికి ఒప్పుకోలేదు. రిజెక్ట్ చేయడంతో మరి అక్బర్ రాజపుత్రుల సాయంతో మొత్తం నార్త్ ఇండియానంతా మొత్తం తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. కాబట్టి సౌత్ ఇండియా మీద మొట్టమొదటిసారి ఖాందేశ్, బెరార్ మీద దండయాత్ర చేశాడు. ఖాందేశ్, బెరార్ మీద పరిపాలించేటువంటి యొక్క రాణి అక్కడ ఉన్నటువంటి చాంద్ బేబీ పెద్ద రెసిస్టెన్స్ మరి అక్బర్కు వ్యతిరేకంగా హీరోయిక్గా పోరాటం జరిపింది. మరి ఆమెకు సహాయంగా మరి అప్పటికే ఉన్నటువంటి యొక్క అహ్మద్ నగర్ను, గోల్కొండ సహాయంగా రమ్మని చెప్పి అడిగింది. కానీ వాళ్ళు ఎవరు సాయం చేయలేదు. కానీ ఆ విధంగా చాంద్ బేబీ అసూలు బాసి మరి ఈ బెరార్ ప్రాంతాన్ని మరి ఎవరు అక్బర్ ఖాందేశ్, బెరార్ను మరి బర్హాన్పూర్ ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. ఆ విధంగా చాంద్ బేబీ ప్రాంతం మొట్టమొదటిసారి ఈ యొక్క దక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి బెరార్, ఖాందేశ్ అతను వశమైంది. ఆ తర్వాత అహ్మద్ నగర్ మీద దండయాత్ర చేశాడు. అహ్మద్ నగర్ రాజు కూడా మరి ఇతను వ్యతిరేకంగా మరి అక్బర్కి వ్యతిరేకంగా అహ్మద్ నగర్, బీజాపూర్ సుల్తాన్ మొట్టమొదటి ఒప్పుకొని సంధి చేసుకున్నాడు. కానీ మళ్ళీ వ్యతిరేకించాడు. అహ్మద్ నగర్ సాయంగా వచ్చాడు. సో ఆ విధంగా అహ్మద్ నగర్కు మరి అక్బర్కు యుద్ధం అక్బర్ సైన్యానికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అక్బర్ సక్సెస్ కాకుండా అహ్మద్ నగర్ మీద అలానే ఉండిపోయింది. సో ఆ విధంగా మరి ఈ అక్బర్ సైన్యాలు ఓడే టైంకు మళ్ళీ ఒక సంధి చేసుకున్నారు. ఆ విధంగా
మరి నిలబడగలిగినాయి. అక్బర్ సైన్యం ఆ విధంగా అహ్మద్ నగర్ తోటి సంధి చేసుకొని తాత్కాలిక ఆ అహ్మద్ నగర్ తోటి సంధి చేసుకొని అహ్మద్ నగర్ రాజు అహ్మద్ నగర్ కూడా మొఘల్ సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. ఆ విధంగా మరి ఖాందేశ్, బెరార్, అహ్మద్ నగర్ కూడా తన అక్బర్ ఆధిపత్యాన్ని ఒప్పుకొని సంధి చేసుకున్నది. కానీ ఇంకా బీజాపూర్ అంత ముందే లొంగిపోయిందని చెప్పారు. గోల్కొండ ఇంకా మీకు దండయాత్ర చేయలేదు. సో ఆ విధంగా అక్బర్ కాలంలో మరి వచ్చినటువంటి యొక్క ప్రాంతాలు మొత్తం నార్త్ ఇండియా మొత్తం కాకుండా, మొత్తం ఉత్తర భారతదేశం కాకుండా దక్కన్ ప్రాంతంలో ఖాందేశ్, బెరార్, అహ్మద్ నగర్ వాళ్ళు కూడా సంధి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత అహ్మద్ నగర్ వాళ్ళు అక్బర్ తర్వాత మళ్ళా ఏది ఈ అక్బర్ ఈ అహ్మద్ నగర్ యొక్క ప్రధానమంత్రి కాలంలో మరి అతను మళ్ళీ తిరుగుబాటు చేశారు. కానీ ఈ యొక్క అక్బర్ కాలంలో ఈ విధంగా మొత్తం ఎక్కడ దాకా అంటే బీహార్, బెంగాల్ మరి ఈ ప్రాంతాలను మరి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో సింధు ప్రాంతం, మరి కాబూల్, కాందహార్ ప్రాంతం, ఈ విధంగా మొత్తం ప్రాంతాలు అన్నిటి అతను ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. మొత్తం ఈ ప్రాంతాలను అతను ఆధీనంలో తీసుకొచ్చుకున్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా అక్బర్ ఒక పరిపాలన సంస్కరణలు చేశాడు. ఆ సంస్కరణలో ముఖ్యమైనది ఏంటంటే మొత్తం తన యొక్క రాజ్యాన్ని అక్బర్ మరి సుబాలుగా విభజించాడు. అంటే ప్రావిన్సెస్, రాష్ట్రాలుగా విభజించాడు. రాష్ట్రాలు ఏమన్నారంటే సుబాల్ మీద ఒక్కొక్క 12 సుబాలుగా చేశాడు. మొత్తం ఉత్తర భారతదేశాన్ని అంతా కూడా 12 సుబాలుగా చేశాడు. 12 సుబాలలో ఒకటి ఏంటంటే మరి ఈ యొక్క ఢిల్లీ, మరి ఆగ్రా, తర్వాత జాన్పూర్, మరి ఈ అవధ్, తర్వాత బీహార్, బెంగాల్, మరి అదేవిధంగా ఒరిస్సా ప్రాంతం, మరి అదేవిధంగా మాల్వా, మరి గుజరాత్ ప్రాంతం, మరి అదేవిధంగా ఇంకా సౌత్కి వస్తే, దక్షిణానికి వస్తే ఏది ఖాందేశ్ ప్రాంతము, మరి ఇది తర్వాత వస్తుంది. కానీ మొత్తం 12 ప్రాంతాలు నార్త్ ఇండియాలో 12 సుబాలుగా చేశాడు. అదేవిధంగా మరి 12 సుబాల్లో ఇంకా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి యొక్క ఏ ప్రాంతం అంటే కాబూల్, ఆఫ్ఘనిస్తాన్, కాబూల్, లాహోర్, ముల్తాన్, సింధు, ఈ విధంగా 12 సుబాలుగా సుబేదారులను అపాయింట్ చేశాడు. ఈ విధంగా ఎక్కువ సుబేదారులుగా అపాయింట్ చేయబడినటువంటి కొత్త సుబేదారులు ఎవరయ్యా అంటే రాజపుత్రులు ఎక్కువ మరి మంది సుబేదారులుగా అపాయింట్ చేయబడ్డారు. ఈ విధంగా మరి ఇంకా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ లో ఉండేటువంటి రైసాన్స్ అనే ఒక ట్రైబల్స్ తిరుగుబాటు అణిచివేసి కాందహార్ను ఆక్రమించుకున్నాడు. ఆ విధంగా రైసన్ రెబలియన్ కాబూల్, కాందహార్ను అంతా కూడా తన ఆధీనంలోకి, సింధు ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. సో ఈ విధంగా 12 సుబాలుగా విభజించాడు. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి యొక్క 3 ప్రాంతాలు ఏది ఖాందేశ్, బెరార్, మరి అహ్మద్ నగర్ 3 ప్రాంతాలు వచ్చినాయి. ఆ విధంగా 3 ప్రాంతాల్లో 3 ప్రాంతాలు కూడా తన ఆధీనంలో వచ్చినాయి. ఆ విధంగా 12 నుంచి 15 అయినాయి. 15 సుబాలు కల్పించాడు మొత్తం రాజ్యాన్ని. సుబాల మీద సుబేదార్, మిలిటరీ సుబేదార్ సివిల్ అధిపతి, మిలిటరీ అధిపతి అయినటువంటి యొక్క మిలిటరీ సివిల్ అడ్మినిస్ట్రేషన్ 2 కూడా మరి సుబేదార్ అంటే 66 గ్రేడ్లుగా సుబేదారులను మనసబ్దారులను సుబాల మీద గవర్నర్స్లుగా మనసబ్దారును అపాయింట్ చేశారు. మనసబ్దారులు ఎవరయ్యా అంటే ఎన్ని గ్రేడ్ 66 గ్రేడ్లుగా ఉన్నారు మనసబ్దారు. అంటే వీళ్ళు సివిల్ మరి మిలిటరీని మరి వాళ్ళ ఆధ్వర్యంలో 66 గ్రేడ్లుగా విభజించాడు. మరి హైయెస్ట్ గ్రేడ్ ఉన్నటువంటి 5,000 సైన్యంలో వాళ్ళకు, సైన్యాన్ని పోషించే వాళ్లకు జాగీర్లు ఇచ్చాడు, మరి ఆ ప్రాంతాలను ఇచ్చాడు. ఆ విధంగా సివిల్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళకు ఒప్పచెప్పాడు. మరి ఆ యాన్యువల్ మరి ఒప్పచెప్పి మరి వీళ్ళు ఆ రాజు అక్బర్ ఆధీనంలో
వీళ్ళు సుబేదారుల పరిపాలన, మన్సబ్దారుల పరిపాలన కొనసాగుతుంది. సివిల్ మిలిటరీ యొక్క తిరుగుబాటును అణిచివేసి 15 శుభాలుగా ఇతను పరిపాలించాడు. ఆ విధంగా మన్సబ్దారుల ఆధ్వర్యంలో, మిలిటరీ సివిల్ అడ్మినిస్ట్రేటర్ ఆధ్వర్యంలో మొత్తం అతని ప్రాంతాలను డైరెక్ట్గా పరిపాలించగలిగింది ఎవరు? ఈ యొక్క అక్బర్. మరి ఈ విధంగా మరి అక్బర్ కాలం నాటి యొక్క ఈ విధంగా అక్బర్ తన తర్వాత మరి తన వారసుల కాలంలో ఏమైందంటే మళ్ళీ తిరుగుబాటు జరిగినాయి. ఆ తిరుగుబాటులో ఒక మరి జహాంగీర్, ఆ అక్బర్ తర్వాత అక్బర్ యొక్క చరిత్రను అక్బర్ నామా, అబుల్ ఫజల్ రాసినటువంటి అక్బర్ నామా, ఐనీ అక్బరి అనే గ్రంథాలుగా తెలుస్తుంది. మరి హుమాయూన్ పరిపాలన యొక్క విశేషాలు, ఆ తర్వాత విశేషాలు ఎవరైతే గుల్బన్ బేగం రచించినటువంటి యొక్క ఇది హుమాయూన్ నామా. సో దాంతో అబుల్ ఫజల్ రచించిన అక్బర్ నామా, ఐనీ అక్బర్ తోటి అతని పరిపాలన విశేషాలు మనకు తెలుస్తున్నాయి. అక్బర్ మరి ఆ విధంగా అక్బర్ మరి రాజపుత్రులతోటి స్నేహంగా ఉంటూ మొత్తం భారతదేశాన్ని అంతా, ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశం 3 ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు. ఈ విధంగా అక్బర్ పరిపాలన మరి సుబేదారులు, గవర్నర్లు, మరి మన్సబ్దారులు ఆధ్వర్యంలో, మన్సబ్దార్ అంటే మిలిటరీ సివిల్ అడ్మినిస్ట్రేటర్ ఆధ్వర్యంలో సుబాలు వాళ్ళ కింద పెట్టాడు. మరి ఆ విధంగా పరిపాలన మరి సంస్కరణలు చేసి పరిపాలన మొదలుపెట్టాడు. కాదు ఇతని ఆ వారసుల కాలంలో ఏమేమి మార్పులు జరిగింది? ఇతని వారసులు 1605 దాకా మరి అక్బర్ కాలములో మొఘల్ ఎంపైర్ చాలా ఉన్నత స్థితికి వచ్చింది. బాగా కన్సాలిడేట్ చేయగలిగినటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని మొత్తం ఒక ఏకతాటి మీద తీసుకొచ్చినటువంటి వాడు. రాజపుత్రుల సాయంతో, రాజపుత్రుల ఉన్నత పదవుల్లో అపాయింట్ చేస్తూ వాళ్ళ సాయంతో మొత్తం రాజ్యాన్ని మొత్తం ఐక్యంగా చేసుకొచ్చినటువంటి వాడు మరి అక్బర్. అక్బర్ తర్వాత జహాంగీర్, ఆ తర్వాత షాజహాన్, ఆ తర్వాత మరి ఔరంగజేబు పరిపాలన. వీళ్ళ పరిపాలన కాలంలో వచ్చినటువంటి యొక్క మార్పులను మనం ఈ తర్వాత అక్బర్ తర్వాత వచ్చినటువంటి వాడు జహాంగీర్ మరి షాజహాన్ దాదాపుగా అక్బర్ పాలసీలనే కొనసాగించాడు. రాజపుత్రులతో మరి స్నేహంగా ఉన్నారు వాళ్ళు కూడా. ఆ విధంగా జహాంగీర్ కాలంలో వచ్చినటువంటి యొక్క పెద్ద గొప్ప యొక్క మార్పు ఏంటంటే మేవార్ ప్రాంతాన్ని రాణా మేవార్ రాజుతోటి, చిత్తూరు రాజుతోటి యుద్ధం చేసి ఓడించి అతన్ని మరి తోటి సంధి చేసుకొని అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చేసి 1626లో మేవార్ రాజ్యాన్ని కూడా తన యొక్క సామంత రాజ్యంగా చేసుకున్నాడు. అది జహాంగీర్ సాధించినటువంటి యొక్క గొప్ప విజయం అని చెప్పాలి. ఆ తర్వాత జహాంగీర్ కాలంలో మళ్ళీ తిరుగుబాట్లు మొదలైనవి దక్కన్లో. జహాంగీర్ కాలంలో దక్కన్లో తిరుగుబాట్లు మొదలైనవి. దక్కన్ తిరుగుబాట్లు జహాంగీర్ కాలంలో మొదలై మరి ఈ యొక్క దక్కన్ రాజ్యాలు అహ్మద్నగర్ మరి మళ్ళా తిరుగుబాటు మొదలైనవి. కానీ జహాంగీర్ ప్రయత్నాలు చేశాడు. కానీ జహాంగీర్ కాలంలో ఈ దక్కన్ తిరుగుబాటులో మరి అణిచివేయలేకపోయాడు. కానీ జహాంగీర్ తర్వాత వచ్చినటువంటి జహాంగీర్ 1605 నుంచి 1628 దాకా జహాంగీర్ పరిపాలించాడు. జహాంగీర్ తర్వాత వచ్చినటువంటి వాడు అప్ టు ఔరంగజేబు దాకా, అంటే 1628 నుంచి మరి 28 నుంచి 1628 నుంచి మరి 1658 దాకా పరిపాలించినటువంటి వాడు షాజహాన్. అయితే జహాంగీర్ కాలంలో ఒకటి జరిగింది ఏంటంటే ఈ యొక్క ఖుస్రూ ఖాన్ ఆర్ ఖుర్రం తిరుగుబాటు, షాజహాన్ తిరుగుబాటు, పెద్ద కొడుకైన తిరుగుబాటు. జహాంగీర్ కూడా రాజపుత్రులతో సంధి చేసుకున్నాడు. రాజపుత్రుల యొక్క డాటర్స్ కూడా చేసుకోవడం, అతనే కాకుండా అతని కుమారులు కూడా చేయడం జరిగింది. ఆ విధంగా అయితే
ఖుస్రూ తిరుగుబాటు ఏదైతే షాజహాన్ తిరుగుబాటు ఎప్పుడైతే జరిగిందో దాంతో రాజపుత్రులను కొంత రాజపుత్ర పాలసీని కొంత చేంజ్ చేసినప్పటికీ మొత్తం మీద కొనసాగించాడు జహాంగీర్. సో ఆ విధంగా ఖుస్రూ తిరుగుబాటును అణిచివేశాడు జహాంగీర్. మరి ఆ విధంగా మరి జహాంగీర్ మరి ఉన్నటువంటి ఇంటాక్ట్గా పరిపాలించాడు అక్బర్ కాలంలో వచ్చినటువంటి వాటిని. కానీ సౌత్ ఇండియాలో అహ్మద్ నగర్ మరి బీజాపూర్ వీళ్ళంతా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. మరి దాన్ని షాజహాన్ కాలంలో అది మళ్ళీ షాజహాన్ కాలంలో షాజహాన్ పీరియడ్ను గోల్డెన్ ఏజ్ అంటారు. ఎందుకంటే అక్బర్ కాలంలో వేసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలు, పరిపాలనా సంస్కరణలు, మనసబ్దారీ సిస్టమ్ ఇవన్నీ కూడా పీక్ స్టేజ్కి వచ్చి జహాంగీర్ తోడ్పడ్డాయి. జహాంగీర్ కూడా రాజపుత్ర పాలసీని దాదాపు జహాంగీర్ షాజహాన్ మరి కొనసాగించారు. సో అదే కాకుండా షాజహాన్ పీరియడ్లో అహ్మద్ నగర్ మీద దండయాత్ర, అహ్మద్ నగర్ తిరుగుబాటు చేయడంతో అహ్మద్ నగర్ను మీద దండయాత్ర చేశారు. ఆ విధంగా అహ్మద్ నగర్ను ఓడించి అహ్మద్ నగర్ తన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నారు. ఎవరు? ఈ యొక్క షాజహాన్ ఖాన్. అహ్మద్ నగర్ కాకుండా బీజాపూర్ రాజు కూడా తన సామంతశిప్ను ఒప్పుకున్నాడు. ఆ విధంగా బీజాపూర్ను తన సామంత రాజుగా ఒప్పుకున్నాడు. గోల్కొండ 1636 గోల్కొండ మీద కూడా దండయాత్ర చేసి గోల్కొండ సుల్తాన్ కూడా తన ఈ యొక్క షాజహాన్ సార్వభౌమత్వాన్ని కలిగించారు. ఆ విధంగా షాజహాన్ యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు ఎవరు? ఈ యొక్క బిజాపూర్ సుల్తాన్ మరి గోల్కొండ సుల్తాన్ కుతుబ్ షాహీలు సామంతశిప్ను ఒప్పుకొని మరి సంధి చేసుకున్నారు. ఈ విధంగా దక్షిణ భారతదేశంలో అహ్మద్ నగర్ ప్రాంతాన్ని ఆక్రమించారు. షాజహాన్ కాలంలో బీజాపూర్ మరి గోల్కొండ కూడా తన షాజహాన్ సామంతులుగా ఒప్పుకున్నారు. అది షాజహాన్ సాధించినటువంటి విజయం దక్షిణ భారతదేశంలో. మరి ఆ విధంగా ఈ ప్రాంతాన్ని దక్కన్ ప్రాంతాలను మరి దక్కన్ గవర్నర్గా మరియు ఔరంగజేబును అపాయింట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి యొక్క తిరుగుబాట్లు కానీ ఏవి కానీ రాకుండా చేసినటువంటి వాడు షాజహాన్. ఆ విధంగా ఔరంగజేబ్ దక్కన్ సుబేదార్గా, దక్కన్ గవర్నర్గా అపాయింట్ చేయబడ్డాడు. ఆ విధంగా అహ్మద్ నగర్ తన పరిపాలనలోకి, బీజాపూర్ తన సామంత పరిపాలనలోకి, గోల్కొండ తన సామంత పరిపాలనలోకి మరి ఉంచగలిగిండు. ఆ తర్వాత షాజహాన్ తర్వాత మరి ఏమైనా వారసత్వ యుద్ధాలు. షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ మరి అతను మూడో కుమారుడు ఔరంగజేబ్ షాజహాన్ షాజహాన్ తర్వాత వారసత్వ యుద్ధాలు మొదలైనవి. ఆ విధంగా దారాసు ఈ యొక్క షాజహాన్ యొక్క పెద్ద కుమారుడు షాజహాన్ ఫేవరెట్ చేయటం ఔరంగజేబ్ వ్యతిరేకించడం. ఆ విధంగా మరి తిరుగుబాట్లన్నింటినీ మరి సక్సెషన్ వార్స్ షాజహాన్ తర్వాత మరి వారసత్వ యుద్ధాలు మొదలైనవి కుమారుల మధ్యలో. ఆ వారసత్వ యుద్ధంలో ఇద్దరు పైన మొదటి వారిని ఎల్డెస్ట్ బ్రదర్ను మరి ఢిల్లీ వీధులను చంపించి మరి తను మిగతా బ్రదర్స్ తోటి సంధి చేసుకున్నట్టుగా లేదా మిగతా బ్రదర్స్ తోటి సాయం తీసుకొని మరి మొఘల్ తర్వాత వాళ్ళు ఎలిమినేట్ చేసి మూడో వాడైనటువంటి ఔరంగజేబు రాజ్యానికి వచ్చాడు. ఆ విధంగా 1558లో ఔరంగజేబు రాజ్యానికి వచ్చాడు. అయితే షాజహాన్ కాలంలో, జహాంగీర్ కాలంలో వచ్చినటువంటి తిరుగుబాట్లన్నింటినీ అలిచివేసి మొఘల్ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడినటువంటి వాళ్ళు షాజహాన్ అండ్ జహాంగీర్ అండ్ షాజహాన్. కానీ ఔరంగజేబు కాలంలో ఔరంగజేబు ఏంటి అంటే మరి రాజపుత్రులు ఈ స్నేహాన్ని మర్చిపోయాడు. మొత్తం భారతదేశాన్ని అంతా సున్నీ సామ్రాజ్యం, ఇస్లామిక్ రాజ్యంగా చేయాలనుకున్నాడు. ఆ విధంగా జిజియా పన్నును, పిలిగ్రిమ్ ట్యాక్స్ వేశాడు. మరి రాజపుత్రులను గౌరవించలేదు కాబట్టి రాజపుత్రులు జాట్లు హిందూ మొత్తం ఇస్లాం రాజ్యాన్ని చేయాలనుకుంది కాబట్టి మొత్తం
ఔరంగజేబు కాలంలో తిరుగుబాటు జరిగింది. ఎక్కడ జాట్స్ తిరుగుబాటు చేశారు, రాజపుత్రులు ఔరంగజేబు కాలంలో సిక్కు గురువును చంపించడంతో మరి ఔరంగజేబు కాలంలో సిక్కులు ఇండిపెండెంట్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఆ విధంగా సిక్కులకు ఔరంగజేబు హోరాహోరీ యుద్ధాలు, జాట్లకు ఢిల్లీ సరౌండింగ్స్ లో హోరాహోరీ యుద్ధాలు జరిగినాయి. ఆ విధంగా ఈ యుద్ధాలను, ఈ తిరుగుబాట్లు అణచడానికి ఔరంగజేబు ఏం చేశాడంటే మొత్తం ఉత్తర భారతదేశంలో వచ్చేటువంటి తిరుగుబాట్లు అణచడానికి 25 సంవత్సరాలు, మొత్తం 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఔరంగజేబులు 25 సంవత్సరాలు ఉత్తర భారతదేశంలో జరిగేటువంటి తిరుగుబాట్లు అణచడానికి ప్రయత్నం చేశాడు. ఆ విధంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి హిందూ వ్యతిరేక పాలసీ, రాజపుత్రులకు హిందూ వ్యతిరేక పాలసీ, రాజపుత్ర పాలసీని మొత్తం వ్యతిరేకిస్తూ ఈ ఏది సర్వమత ప్రార్థనలు చేశారు. దీన్ని ఇలా ఈ మతాన్ని ధిక్కరిస్తూ ఈ యొక్క అక్బర్ కాలంలో నెలకొల్పైనటువంటి పాలిటీని మొత్తాన్ని చిన్నాభిన్నం చేసి ఎన్నో తిరుగుబాట్లకు దారి తీసినటువంటి వాడు, ఉత్తర భారతదేశంలో ఎన్నో తిరుగుబాట్లకు దారి తీసినటువంటి ఔరంగజేబు. సో ఔరంగజేబు కాలం 25 సంవత్సరాలు ఉత్తర భారతదేశంలో మరి తిరుగుబాట్లన్నిటి అణచడానికి సమయం పట్టింది. ఆ తర్వాత ఉత్తర భారతదేశాన్ని అంతా ఇస్లాం మరి గవర్నర్లను, సుబేదారులను అపాయింట్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ విధంగా ఉత్తర భారతదేశంలో తిరుగుబాట్లు అణిచివేసిన తర్వాత దక్కన్ అంటే దక్షిణ భారతదేశంలోకి అతను ఔరంగజేబు మరి అతను దృష్టి సారించాడు. ఆ విధంగా ఔరంగజేబు దక్షిణ భారతదేశం మీద తిరుగుబాటు, రాజపుత్ర రిలేషన్స్ మరి హిందూ వ్యతిరేకంగా పరిపాలన చేశాడు కాబట్టి అన్ని తిరుగుబాట్లు జరిగినాయి దక్షిణ భారత. ఈ తిరుగుబాట్లన్నింటినీ మొదటి 25 సంవత్సరాలు అతని 50 సంవత్సరాల యొక్క పీరియడ్ను 2 భాగాలు, మొదటి 25 సంవత్సరాలు ఈ యొక్క ఉత్తర భారతదేశం గడిచిపోయింది. రెండవ 25 సంవత్సరాల కాలము దక్షిణ భారతదేశంలో తిరుగుబాట్లు అణచడానికి ప్రయత్నం చేశాడు. ఆ విధంగా ఆ తిరుగుబాట్లలో ఏంటి అంటే మొట్టమొదటిసారి అహ్మద్నగర్ను అహ్మద్నగర్ ఆల్రెడీ ఉంది, ఆ తర్వాత బీజాపూర్ దండయాత్ర చేశాడు. ఈ విధంగా మరతాస్ మీద బీజాపూర్ గోల్కొండ వాళ్ళు ఏంటి ఈ మరతాసుకు సాయం చేస్తున్నారు. మరతాసు మరి మిగతా షియా ముస్లిం, వీళ్ళు సున్నీ ముస్లింస్, ఎవరు మొఘల్స్, షియా ముస్లిం స్టేట్స్ అయినటువంటి యొక్క అహ్మద్నగర్ మరి గోల్కొండ మరి ఈ యొక్క బిజాపూర్, వీళ్ళు షియా ముస్లింస్ తిరుగుబాటు, ఇంకోటి మరతాస్ తోటి సఖ్యతగా ఉంటున్నారు కాబట్టి ఈ మరతాసును అణిచివేయాలని ప్రయత్నం చేశాడు ఔరంగజేబు. ఆ విధంగా శివాజీ మీద ఎన్నో దండయాత్రలు చేశాడు. కానీ శివాజీని బంధించాడు. షాయిస్తా ఖాన్ను పంపిస్తే షాయిస్తా ఖాన్ చంపేశాడు శివాజీ. ఆ తర్వాత రాజపుత్ర రాజును పంపిస్తే రాజపుత్ర రాజుతో సంధి చేసుకుంటారని ఆగ్రాకు రప్పించాడు. ఆగ్రాకు రప్పించి ఆగ్రా ఫోర్ట్లో బంధించడం, అతను శివాజీ ఎస్కేప్ అయి మళ్ళీ మరి ఛత్రపతి శివాజీగా స్వతంత్ర పరిపాలన చేస్తున్నాడు. ఎవరు? ఈ యొక్క మహారాష్ట్రుడు. ఈ విధంగా శివాజీ మరి 1678లో మరి స్వతంత్ర మహారాష్ట్ర రాజ్యాన్ని స్థాపించాడు. మరి మహారాష్ట్ర స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి మరి మరి అష్టప్రధానులతోటి 8 మంది యొక్క మంత్రులతోటి పరిపాలన మొదలుపెట్టాడు. ఆ తర్వాత శివాజీ తర్వాత అతని పీష్వాల ఆధీనంలో అతను మహారాష్ట్రాన్ని మరి తన ఆధీనంలో తీసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు. శివాజీ వారసుని శంభాజీని అరెస్ట్ చేసి ఆ మరి మొఘల్ కోర్టులో బంధించాడు. మరి తారాబాయి రివోల్ట్ చేసింది. ఆ విధంగా మరతాసును అణిచివేయలేక మరి మరతాసు బీజాపూర్ సుల్తాన్లు గోల్కొండ వాళ్ళు సాయం చేస్తున్నారన్న నెపంతో ఇలా కాదు, మొట్టమొదటిసారి ఈ యొక్క మరతాసు సాయం చేసేటువంటి యొక్క బీజాపూర్ను గోల్కొండను మీద దండయాత్ర చేశాడు. ఆ విధంగా బీజాపూర్ 1686లో
86లో బీజాపూర్ ఏరియా తన ఆధీనం తీసుకొచ్చుకున్నాడు. ఆ తర్వాత 1687లో గోల్కొండ సామ్రాజ్యం మీదకి దండయాత్ర చేసి గోల్కొండలో ఉన్న ముస్లింలను అక్కన్న మాదన్న మహామంత్రులు అబుల్ హసన్ తానిషా పరిపాలనలో అక్కన్న మాదనులు పరిపాలిస్తున్న మహామంత్రులుగా, ఆర్మీ చీఫ్స్గా వాళ్ళను వధింపజేసి ఆ గోల్కొండను కూడా పట్టుకున్నాడు. ఆ విధంగా గోల్కొండను మరి ఈ యొక్క బిజాపూర్ను పట్టుకున్నాడు. ఆ విధంగా ఆ ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు. ఆ తర్వాత ఔరంగజేబ్ మరి ఈ అణచడానికి ఈ మహారాష్ట్రను అణచడానికి 25 సంవత్సరాలు ఇక్కడనే గడిపి ఇక్కడనే చనిపోవడం జరిగింది. అతని యొక్క మసూలియంను ఔరంగాబాద్లో అతని అతని కాలంలోనే మరి అతని మసూలియం ఔరంగాబాద్లో నిర్మించడం జరిగింది. ఈ విధంగా దక్కనకు వచ్చినటువంటి యొక్క ఔరంగజేబ్ మళ్ళీ నార్త్ ఇండియాకు పోలేదు, ఇక్కడనే చనిపోవడం జరిగింది. ఆ విధంగా ఔరంగజేబ్ పరిపాలన, హిందూ వ్యతిరేక పరిపాలన, మరి మొత్తం ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి కోరిక రాజపుత్రులతోటి స్నేహబంధాన్ని తెంచేసినది. కాబట్టి ఇవన్నీ మొత్తం తిరుగుబాటు జరిగింది. ఔరంగజేబ్ తర్వాత మొత్తం రాజ్యం అంతా ముక్కలు కావటం జరిగింది. ఇది మొఘల్ సామ్రాజ్యం వారసత్వ తగాదాలు, మిగతా హిందూ వ్యతిరేక పాలసీల వల్ల ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యము ముక్కలుగా ఈ యొక్క ఆస్పెక్ట్ను పార్ట్ 2గా నెక్స్ట్ క్లాస్లో చదువుకుంటున్నాం.